అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా చౌక్ లో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ గారి జన్మదిన మహోత్సవ వేడుకలలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ముఖ్య అతిథిగా పాల్గొని మరియు మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వైపు ఆరపల్లి మోహన్ గారు, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కార్పొరేటర్ వైద్యులు అంజన్ కుమార్ గారు, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ గౌడ్ గారు, రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ గారు, డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు పాల్గొని భారీ కేకును కట్ చేసి సంబరాలను నిర్వహించారు. తద్వారా రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలను అందజేశారు. నగరంలోని పలు చోట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ధనగరవాడి స్కూల్, సిఎస్ఐ మరియు వెల్చాల రాజేంద్రరావు గారి కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. राहुल गांधी लॉन्ग लिव राहुल गांधी लॉन्ग लिव देश की नेता राहुल गांधी देश की नेता राहुल गांधी हमारा नेता कैसा हो राहुल गांधी कैसा हो हमारा नेता कैसा हो राहुल गांधी कैसा हो लॉन्ग लिव राहुल गांधी लॉन्ग लिव राहुल गांधी लॉन्ग लिव శంకరన్న కై ముందు జరిగే శంకరన్న జిల్లా యూత్ అధ్యక్షుడు ముత్యం శంకరన్న ఓ ముత్యం అంత కేక్ ఆడుతుంది సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్న రాజమల్లయ్య గారి ఆధ్వర్యంలో సిఎస్ఐ చర్చిలో కేకును కట్ చేసి ప్రత్యేక ప్రార్థనలు చేసి రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్యుఐ మాజీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో కేకును కట్ చేయడంతో పాటు నోట్బుక్లు, పెన్నులు, పండ్లను పంపిణీ చేశారు. కరీంనగర్ కొత్తపల్లిలోని వెల్చాల ప్రజా కార్యాలయంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించామని బాధ్యులు తెలియజేశారు. మాజీ అధ్యక్షులు, ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకల్ని కరీంనగర్ నగరంలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారు 2004 నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ సభ్యుడిగా, మరీ ముఖ్యంగా 2004 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక చట్టాల రూపకల్పనలో, అనేక సంక్షేమ పథకాల రూపకల్పనలో రాహుల్ గాంధీ గారి సలహాలు, సూచనలు ఈ దేశానికి ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కానీ, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, అదేవిధంగా ఉపాధి హామీ పథకం, రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైన చట్టాల రూపకల్పనలో ఈ దేశ ప్రజలకు రాహుల్ గాంధీ గారు
ఈ రాబోయే కాలంలో ఈ దేశ ప్రధానే కాక ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేసే నాయకుడుగా గుర్తింపు పొందిన రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారికి ప్రత్యేకంగా జనహృదయ నేతగా కాంగ్రెస్ పార్టీ పక్షాన కరీంనగర్ జిల్లా ప్రజలందరి పక్షాన రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము. గారి కుమారుడు భావి భారత కాబోయే ప్రధాని మా యువ నాయకులు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మా ప్రియతమ నాయకులు మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారు కేక్ కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కంకణబద్దులై ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు భగవంతుడు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంగమతోడ పద్మనగర్ కరీంనగర్, శ్రీ చైతన్య విద్యా సంస్థలు కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, ఎస్విజేసి విద్యా సంస్థలు తిగలోటపల్లి కరీంనగర్, ప్యారడైజ్ అండ్ సెయింట్ జార్జ్ స్కూల్స్ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంగమతోడ పద్మనగర్ కరీంనగర్, వివేకానంద విద్యానికేతన్ భగత్ నగర్ కరీంనగర్, బన్సల్ క్లాసెస్ జూనియర్ కాలేజ్ రేకుర్తి కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బెడ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.